భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శిక్షించాలి బాలుడు యాదగిరిపై దాడి చేసిన మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. మధుసూదన్ రెడ్డి కలమ్మని వెంటనే అరెస్ట్ చేయాలి. కేసీఆర్ మధుసూదన్ రెడ్డి కలమ్మని వెంటనే. మిత్రులారా, అందరికీ జై భీమ్. ఆంజనేయులు అన్న ద్వారా ఈ సమాచారం మాకు వాట్సాప్లో విషయం తెలిసింది. కేశారం గ్రామానికి చెందిన యాదగిరి 7th క్లాస్ చదువుతున్న యాదగిరి ఇద్దరు మిత్రులు కలిసి ఏం బంగారం ఏం దోచుకురాలేదు మధుసూదన్ రెడ్డి ఇంట్లో. తినే పండ్లు కనిపిస్తే ఎవరైనా తినడానికి తెంపుకుంటారు ఊళ్ళల్లో, కానీ ఎక్కడైనా ఉంటుంది. ఒకవేళ మీ పర్మిషన్ లేకుండా మీ తోటలోకి వచ్చి ఆ దానిమ్మ తెంపి ఉంటే మీరు వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి లేకపోతే బెదిరించి వెళ్ళి పంపిస్తే అయిపోతుంది. కానీ ఒక్క దానిమ్మ పండు కోసం మొత్తము ఒక అబ్బాయిని ఇద్దరు భార్యాభర్తలు కలిసి మధుసూదన్ రెడ్డి కలమ్మ కలిసి ఒక తాడు తీసుకొచ్చుడు, కట్టేసుడు, కడుపులో తన్నుడు, ఇంత ఏమైనా చర్య ఇది. చిన్న పిల్లగాడు 7th క్లాస్ చదువుతున్నాడు. ఆయనకేమి లోకం కూడా ఇంకేం తెలియదు, ఇంకా మేజర్ కూడా కాదు ఆయన. అటువంటి పిల్లగాని పైన ఇటువంటి దాడి చేయడం అనేది అలా కులాంకారానికి ఇది నిదర్శనం. కాబట్టి వెంటనే ఆ మధుసూదన్ రెడ్డిని అదేవిధంగా కలమ్మను అరెస్ట్ చేయాలని చెప్పి మేము దళిత పోయిన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం మధుసూదన్ రెడ్డి పైన కేసు పెట్టింది, కానీ యాదగిరి చెప్తున్న ప్రకారము ఆమె తాడు తీసుకొచ్చింది, ఆమె కడుపులో కూడా తన్నింది. కాబట్టి కలమ్మ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసులు కనుక నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలతో కలిసి ఐక్యమత్యం మనం చేపడతాం. ఈయన బాలుడు కాబట్టి బాలల హక్కుల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాము. బాలల మీద ఇటువంటి నేరం జరిగితే, ఇటువంటి అన్యాయానికి పాల్పడితే, ఇటువంటి దౌర్జన్యానికి పాల్పడితే చట్ట ప్రకారము కూడా శిక్షలు ఉన్నాయి. కాబట్టి బాలలపైన దాడి కేసు పెట్టాలి, SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి. కాబట్టి నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. మీ అందరికీ కృతజ్ఞతలు. కేశారంలో జరిగిన ఈ సంఘటన పట్ల యాదగిరి కుటుంబానికి ఇక్కడ దళిత సంఘాల నాయకులు, ఇతర రాజకీయ పార్టీ నాయకులు వచ్చి పెద్ద ఎత్తున వచ్చి గ్రామానికి వెళ్ళి ఇక్కడ పోలీసులతో మాట్లాడి FIR చేయించిన మీ అందరికీ పేరు పేరిన దళిత బోధన తరఫున జై భీమ్ తెలియజేస్తున్నాం. మేము రేపు వెంటనే ఇక్కడ FIR తీసుకొని SC/ST కమిషన్కు, అదేవిధంగా బాలల హక్కుల కమిషన్కు మేము కూడా కంప్లైంట్ చేస్తాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి, రెండోది కలమ్మను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ నేరస్తున్నారు కాబట్టి ఆమె పైన కూడా FIR నమోదు చేయని చెప్పి కోరుతాం. ఇది దోషుల్ని అరెస్ట్ చేసే వరకు, శిక్షించే వరకు మనం ఈ ఉద్యమాన్ని ఆపకూడదు. ఇది ఇటువంటి కేసులు, సంఘటనలు యాదగిరితోటే సమాప్తం కావాలి. మళ్ళీ మన పిల్లల జోలికి ఇతరులు ఎవరు రాకుండా ఉండాలంటే మనందరూ ఒక్క మాట మీద ఉండాలి, ఐక్యంగా ఉండాలి. మాలమాదిగల పిల్లలు తిరిగిపోతే ఇటువంటి శిక్షలు పడితే అరెస్ట్ చేస్తారు, జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకు కూడా భయం ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగం కానీ, ఆ రెవెన్యూ యంత్రాంగం కానీ పనిచేసి ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.